నమస్కారం. నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజు మనం స్కందమాత గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈమె మాతృప్రేమకు, శక్తికి ఒక ప్రతీక అన్నమాట. అసలు ఒక తల్లి ప్రేమలో ఎంత బలం, కరుణ ఉంటాయో ఆమె మనకు ఎలా తెలియజేస్తుందో ఈరోజు మనం చూద్దాం. అంతకన్నా ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు ఒక తల్లి బలం వెనుక ఉండే నిజమైన శక్తి ఏంటి? ఈ ప్రశ్నతోనే మనమీరోజు మన చర్చను మొదలుపెడదాం. సరే, నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈరోజు మనం అమ్మవారిని స్కందమాత రూపంలో కొలుస్తాం. ఈ రూపం మాతృత్వానికి, రక్షణకి, జ్ఞానానికి ప్రతిరూపం. అసలు ఈ దేవత గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు ఆమె పేరు వెనక ఉన్న అర్థమేంటో చూడాలి. ఆమె పేరుని విడదీసి చూస్తే అందులో 2 సంస్కృత పదాలు కనిపిస్తాయి. ఒకటి స్కంద అంటే యుద్ధదేవుడైన కార్తికేయుడు, రెండోది మాత అంటే తల్లి. చాలా సింపుల్ కదా. సో స్కందమాత అంటే స్కందుని తల్లి అని అర్థం. ఈ ఒక్క పేరులోనే ఆమె కథ, ఆమె శక్తి అన్నీ ఇమిడి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పేరు వెనుక ఉన్న ఒక అద్భుతమైన పురాణ కథలోకి వెళ్దాం. ఇది వింటే ఆమె ప్రాముఖ్యత ఏంటో మనకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు తారకాసురుడులాంటి రాక్షసులు విశ్వాన్ని అల్లకల్లోలం చేశారు. దేవతలను, మునులను అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అప్పుడు ఆ అరాచకాన్ని అంతం చేయడానికి ఒక దైవిక శక్తి అవసరమైంది. సరిగ్గా అప్పుడే ఆ రాక్షసులను సంహరించి లోకాలలో మళ్లీ శాంతిని నెలకొల్పడానికే ఆమె కుమారుడు కార్తికేయుడు జన్మించాడు. ఇక్కడే చూడండసలు విషయం. ఆమెలో మనకు 2 అద్భుతమైన గుణాలు కనిపిస్తాయి. ఒకవైపు తన కుమారుణ్ణి ఒడిలో లాలిస్తూ కనిపించే అపారమైన కరుణామయి, మరోవైపు విశ్వాన్ని కాపాడిన ఒక మహాయోధుడికి జన్మనిచ్చిన దైవిక బలం ఆమెది. ఆమె స్వరూపం కూడా చాలా ప్రతీకాత్మకమైనది. అంటే ఆమె రూపురేఖల్లోని ప్రతి అంశానికి ఒక లోతైన అర్థం దాగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆమె వాహనం శక్తివంతమైన సింహం. ఇక ఆమెకు 4 చేతులుంటాయి. 2 చేతులలో పవిత్రతకు చిహ్నమైన కమలాలను పట్టుకుని ఉంటుంది. ఒక చేత్తో తన కుమారుడైన బాలకార్తికేయుణ్ణి ప్రేమగా ఒడిలో పట్టుకుని, మరో చేత్తో భక్తులను ఆశీర్వదిస్తూ అభయముద్రలో కనిపిస్తుంది. ఆమె తరచుగా కమలంపై కూర్చుని ఉండటం వల్ల ఆమెను పద్మాసనదేవి అని కూడా అంటారు. ఇక నవరాత్రులలో 5వ రోజున రాయల్ బ్లూ రంగును ధరించడం ఒక సంప్రదాయం. ఈ రంగు నమ్మకానికి, విశ్వాసానికి, లోతైన భక్తికి ప్రతీకగా భావిస్తారు. ఆమె రూపం, కథల గురించి మనం తెలుసుకున్నాం గదా. ఇప్పుడు ఆమె ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంతో చూద్దాం. స్కందమాత అంటేనే స్వచ్ఛమైన ప్రేమ, కరుణ. ఆమెను పూజించడం వల్ల మనసుకి ప్రశాంతత, భావోద్వేగ స్వస్థత లభిస్తాయని నమ్మకం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆమె ఆరాధన మన హృదయంలోని దయ, సానుభూతి వంటి గుణాలను మేల్కొలుపుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన దైనందిన బాధ్యతలను, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆమె మనకు నేర్పుతుంది. అందుకే భక్తులు ఆమెను కుటుంబంలో సంతోషం కోసం, పిల్లల రక్షణ కోసం, జ్ఞానం, శ్రేయస్సు కోసం, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా మానసిక శాంతి కోసం ప్రార్థిస్తారు. స్కందమాతను ఈ పవిత్ర మంత్రంతో పూజిస్తారు. ఓం దేవీ స్కందమాతాయై నమః. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుందని భక్తుల విశ్వాసం. చివరగా ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. మన జీవితంలో బాధ్యతలను, అంతర్గత శాంతిని ఎలా సమతుల్యం చేసుకుంటున్నాం? స్కందమాత తత్వం మనకు దీనికి సమాధానం చూపిస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి.